హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి పండగ అయిపోయింది కదండి. అందరూ చాలా చక్కగా చేసుకొని ఉండుంటారే. సో ఈరోజు కూడా నా డే వ్లాగ్ అదనమాట. వినాయక చవితి ఎలా చేసుకున్నాను, ఆ రోజు ప్రసాదాలు ఏం చేశాను ఏంటి అనేది ఈ డే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అయితే వినాయక చవితి అయిపోయినా, ఇళ్ళల్లో అయిపోయినా ఇంకా ఊళ్ళల్లో అయితే ఇంకా ఉంది కదా. ఎందుకంటే 3 days అని, 5 days అని, 9 days అని ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఆ వినాయకుడిని ఉంచి ఆ అన్నదానాలు చేసి డీజేలు పెట్టి ఇంకా బొజ్జగనపైని సాగనంపుతున్నారు. సో ఇంకా మా ఊళ్ళో అయితే ఇంకా ఉందండి, వినాయకుడు బొమ్మను పెట్టేసి ఇంకా చేస్తున్నారు. రోజు పురోహితుల వాళ్ళు రావడము, ఉదయం సాయంత్రాలు పూజలు చేయడము. తొలి పూజ కదా, ఎంతో చక్కగా చేస్తారు కదా. సో ఇంకా ప్రతి ఏరియాలో అసలు ఒక్కొక్క ఏరియాకి 5 సారీస్ బొమ్మలు పెట్టారండి. రోజుకో వినాయకుడి నిమజ్జనం చేస్తూ ఉంటే ఆ డీజేల సౌండ్లకి నా వీడియో కూడా కాస్త లేట్ అయింది. అటువైపు ఏదైనా సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ కదా, చేయలేను కదా. సో ఈరోజైతే ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎప్పుడు యథావిధిగా అన్ని పూజల మాదిరి ఈరోజు కూడా 3 గంటలకే నిద్ర లేచాను. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కంచు పాత్రలని రొటీన్గా వాడేదాన్ని వంటల్లోకి. కానీ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాక వీటి మెయింటెనెన్స్ నాకు కష్టం అనిపించంటే ఎక్కడ టైము యూట్యూబ్లో ఏదైనా షార్ట్ పెడదామా, లెంత్ వీడియో పెడదామా అని ఆలోచిస్తూ ఉంటాను కదా. ఇంకా వీటి మెయింటెనెన్స్ అనేది కష్టమై కాస్త పక్కన పెట్టి పూజలప్పుడు మాత్రం కంపల్సరిగా వీటినే వాడుతానండి. ఇంక ఇలాంటప్పుడు కూడా వీటిని యూజ్ చేయకపోతే ఇంకా అంతా స్లేడు మీద వీటిని తోముకొని పెట్టుకోవడమే కదా అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటాయి కదా పూజలప్పుడు చేస్తే. మనం నార్మల్ డేస్లో వాడేవే ఈ పూజలకు కూడా వాడడం కరెక్ట్ కాదని ప్రసాదాలకి మాత్రం కంచు పాత్రలను వాడుతాను. ఇప్పుడు నేను ఉండ్రాలకి ప్రిపేర్ చేస్తున్నాను ముద్ద. మొన్న లాస్ట్ వీడియోలో బియ్యం కడిగాను కదండి, ఆ బియ్యాన్ని ఊర్లోకి తీసుకెళ్ళి తిరగల్లో విసిరి కొంచెం నూక, కొంచెం బియ్యం పిండి సపరేట్గా తయారు చేశాను. అంటే ఇసిరితే బియ్యము నూక పిండి 2 కలిపి వస్తాయి. అప్పుడు జల్లించిస్తే అయిపోతుంది అన్నమాట. ఇంకా ఆ పిండిని ఇలా కొంచెం పంచదార, యాలకుల పొడి వేసేసి ముద్దలా ప్రిపేర్ చేస్తే ఉండ్రాల ముద్ద అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అది కాస్త చల్లబడాలి, అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇటువైపు కంచు పాత్రలో కొంచెం తిమ్మనంకి రెడీ చేస్తున్నాను. అంటే వాటర్ పెట్టేసి ఆ వాటర్ బాగా మరగాలి, బబుల్స్ వచ్చినంత వరకు మరగాలి కదా. అది చాలా టైం పడుద్ది, ఎందుకంటే కంచు చాలా థిక్నెస్ ఉన్న పాత్ర కదా, ఎక్కువ టైం పడుద్ది. అందుకని నెక్స్ట్ సిమ్లో పెట్టేశానండి. నాకు కూడా చాలా పని ఉంది. ఇంకా అది పక్కన పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అది ఎసరు మరిగేసరికి ఇంకా చాలా పనులు చెయ్యొచ్చు అని అది పక్కన పెట్టాను. ఇటువైపు ఏమో పులిహోరాకు అనమాట. అంటే నా ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. ఇటువైపు పులిహోరకి అంత రైస్ అది పెట్టేసి ఇది కూడా సిమ్లో పెట్టేశాను అనుకోండి, మూత పెట్టేస్తే ఇది కూడా ఒకవైపు ప్రిపేర్ అవుద్ది. ఇప్పుడు ముద్ద చల్లబడుద్ది ఉండ్రాలకి, అటువైపు ఎసరు మరుగుతుంది, ఇంకోవైపు శనగలు కూడా పెట్టేశాను, అవి ఉడుకుతాయి. ఇంకా పులిహోరకి రైస్ కూడా ఉడుకుద్ది. పులిహోరకి రైస్ చాలా తక్కువ పెట్టానండి. ఇంకా పిల్లలు వచ్చారు కాబట్టి 1 గ్లాస్ పెట్టాను, కానీ లేదంటే 1/2 గ్లాస్ సరిపోతుంది. ఊర్లో ఉండేటప్పుడు అయితే ఒక 2-3 గ్లాసులు చేసి అందరికీ, ఉండ్రాలు కూడా చాలా ఎక్కువ చేసి అందరికి పంచేదాన్ని. ఇక్కడైతే అందరూ చేసుకుంటారు కాబట్టి సో ఇంకా చాలా తక్కువ అన్నమాట. ఇంక ఇగో ఇటువైపు ఉండ్రాల్లోకి కొబ్బరి చిప్పలు తీసి ఇదంతా కూర రెడీ చేశాను. పిల్లలైతే ఇంటి దగ్గర ఉండేటప్పుడు, అంటే ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు ఉదయాన్నే నిద్రలేచి ఈ ఉండ్రాలు చుట్టడం వాళ్ళే చుట్టేవారు. చాలా పనులకి హెల్ప్ చేసేవారండి. ఉదయాన్నే నిద్రలేచి హాస్టల్కి వెళ్ళాక వాళ్ళు అక్కడ 5 o'clock 4 o'clock నిద్ర లేపుతున్నారంట. ఇంక ఇంటి దగ్గరకు వచ్చి ఫుల్గా మేము నిద్రపోతాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకంటే సరే ఎందుకో బాధ అనిపించి నేనే పని అంతా చేసుకొని పూజ టైంకి నిద్ర లేపుదామని రెడీ చేద్దామని వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. సో ఎసరైతే మరిగిపోయింది, అంటే ఇంక మరుగుతుంది రండి. ఇప్పుడు వరి నూక చెప్పాను కదా, వరి నూక ఊరిలో నుంచి తీసుకొచ్చి తిరగల్లో వేసానని చెప్పాను కదా, ఆ వరి నూకని కొంచెం కలిపేసి ఇంక ఇందులో వేసేస్తే బాగా ఉడికిపోవాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే పంచదార వేస్తాను. అయితే వరి పిండితో కూడా చేసుకుంటారు, బెల్లంతో వేస్తారనమాట. ఏదైనా మన ఇష్టమేనండి. పంచదార ప్లేస్లో బెల్లం యూజ్ చేయొచ్చు, వరి నూక ప్లేస్లో వరిపిండి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వులు యూజ్ చేసుకోవచ్చు, నువ్వు ఉండ్రాలు అంటారు. పప్పుని యూజ్ చేస్తే పప్పు ఉండ్రాలు అంటారు. అయితే ఈరోజు నేను స్వామివారికి
కంపల్సరిగా బెల్లము పప్పు ఉండ్రాలు చాలా ఇష్టం కాబట్టి మనం ఎన్ని వంటలు చేసుకున్నా బెల్లం పప్పు ఉండ్రాలు కంపల్సరీ కదా. అవి కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇంకా పెసరపప్పు కూడా ఉడకబెట్టాలి. ముందు ఇది ప్రిపేర్ చేసేస్తే ఒక పక్కన పెడితే అది ప్రిపేర్ చేసుకోవచ్చని. సో ఇంకా పంచదార అంతా కూడా మనకి సూచాయిగా వేసుకొని జస్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇగో ఉండ్రాలు వేస్తున్నాను. ఉండ్రాలు వేసాక కొంచెం కలిపేసి అప్పుడు లాస్ట్లో పాలు వేయాలండి. ఏ ఉండ్రాలకైనా పాలు వేసుకోవాలి. పాలు వేస్తేనే టేస్ట్ అనమాట. సో పప్పు ఉండ్రాలకి పాలు వేస్తాను, లేదంటే పాల తాలికలు చేసుకోవచ్చు. మన ఇష్టమేనండి, మనకి నచ్చిన వంటలు మనం చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇలా ఈ కొబ్బరి కూర ఉండ్రాలు, నెక్స్ట్ పప్పు ఉండ్రాలు, శనగలు, కొమ్ము శనగలు స్వామివారికి ఇష్టం కదా, కొమ్ము శనగలు, పులిహోర, నెక్స్ట్ వడపప్పు, బెల్లం 5 రకాలు నైవేద్యాలని స్వామివారికి సమర్పించాలనుకున్నాను. ఎప్పుడు ఇంతే, కాకపోతే ఒక్కోసారి 9 రకాలు చేస్తాను. నువ్వుండ్రాలని, ఇంకా ఏవేవో పాల తాలికలు ఏవో డిఫరెంట్గా చేస్తుంటాను. ఈసారి ఇలా చేశాను. ఆల్రెడీ వీడియో కూడా చేశానండి, వినాయక ప్రసాదాలు అని. లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టాను. సో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయి ఇప్పుడు పప్పు ఉండ్రాల కోసం పెసరపప్పు ఉడికిపోయింది, బెల్లం వేసేసాను. ఇప్పుడు ఇందులో ఉండ్రాలు వేసేసి పాలు వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ కొమ్ము శనగలు కూడా ఉడికిపోయాయి, ఒక పక్కన పెట్టాను. ఇంకా వాటికి పోపు పెట్టడం ఉంది. ఇంకా ఇంకోవైపు అన్నీ ఇది పంచామృతాలు కానీ, నెక్స్ట్ ఇలాంటివన్నీ పూజా ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకవైపే కాకుండా అంత సిమ్లో పెట్టేసుకుంటే మనము ఒక 2-3 పనులు ఒకేసారి చేసుకోవచ్చండి. హై అయితే అలాగా అదే మనం చూసుకొని ఉండాలి. అంటే జస్ట్ వెంటనే అయిపోతాయి అంటే హై పెట్టేసి చేసేసుకోవచ్చు. ఇంకో పులిహోర కూడా అత్యవసర పెట్టేశాను కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే పోపు పెట్టేసుకోవడమే. అయితే చాలామంది ముందు రోజు నైటే ఉంది చింతపండు గుజ్జులో ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపులు అన్నీ వేసి ఉడికించేసుకొని, అంటే పులిహోర ముద్ద అంటారు కదా, ఆ పులిహోర గ్రేవీని అంతా ముందు రోజు రెడీ చేసి పెట్టేసుకొని మరుసటి రోజు కలిపేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారికి కాకపోతే మనం ఎంత స్లో చేసుకున్నా ఒక 1/2 అవర్ ముందు లేస్తే అన్ని పనులు యథావిధిగా అయిపోతాయి. ఏదైనా స్వామివారికి ఆ రోజు ఫ్రెష్ వాటర్తో మన ఇల్లుని కూడా నీట్గా అదే రోజు శుద్ధి చేసుకొని, ఇల్లు గడపలు ఒత్తుకొని, గడపల పూజలు చేసుకొని, ఇవన్నీ చేసుకొని ఆ రోజే నీట్గా వంటలు కూడా చేసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో కానీ కొంతమంది అలా చేస్తున్నారట. అలా ఏం నేను చేయనండి, అన్నీ ఇంకా అదే రోజు చేస్తాను. సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయి ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్వామివారికి అంతా రెడీ చేస్తున్నాను కదా. ముగ్గులన్నీ కూడా ఇలా, అంటే ఇప్పుడు ఇక్కడ పీట పెడతాను. సో ఇలా పీట పెట్టడం చూసారా, చిన్న చెంబులన్నీ 4 ఒకే సైజు ఉన్న చెంబులు తీసాను. అంటే నాకు 2 పీటలు యూజ్ చేసేటప్పుడు ఒక పీట హైట్గా ఉండాలి, ఒక పీట కిందకి ఉండాలి అనేది నా ఆలోచన. ప్రతిసారి ఆ చెంబుల ప్లేస్లో డంబుల్స్ పెడతాను. ఆ డంబుల్స్ మా వారు అతను ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నాకేమంటే ఐడియా రాలేదు. సో ఇంక ఈ చెంబులు ఉన్నాయి కదా, వీటినే పెట్టేద్దాం అనిపించింది. నా ఐడియా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కోసారి ఖాళీగా ఏమైనా అట్ట బాక్స్లు ఏమైనా ఉంటే అవి పెట్టుండేదాన్ని, కానీ ఇప్పుడు సమయానికి అవి కూడా లేకపోయేసరికి ఇలా చెంబులు పెట్టాల్సి వచ్చింది. సో ఒకవైపు ఇక్కడ కిందేమో నైవేద్యాలు పెట్టుకుంటాను, పైన వినాయకుడిని పెడదామని. ఏ విగ్రహం అయితే, ఏ పూజ అయితే ఆ పూజనే అలా పెడతాను అనమాట. నేను ఎప్పుడు 2 పీటలు యూజ్ చేస్తాను. ఇప్పుడు వినాయకుడి కోసము అలా బియ్యం పోసి ఇంకా కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు అవన్నీ వేసేసి ఇప్పుడు స్వామివారిని అక్కడ పెడదామని మా వారు నిన్న పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడే ఇంకా పూలు, వినాయకుడిని ఏవైనా ఈ సరుకులన్నీ కూడా తెచ్చేశారు. నేను ఇంకా స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంకా పూజా పనులన్నీ కూడా నేను చేసుకున్నాను ఇంట్లో. ముందు రోజు సాయంత్రం చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి కదండి, హడావిడి. సో ఇంకా చక్కగా స్వామివారికి బొట్టునైతే ఇలా పెట్టేశాను, కుంకుమ బొట్టు, పసుపు పెట్టేసి ఇంకా పూలమాలలో అన్నీ అమర్చేశాను. కొన్ని పత్రులన్నీ దొరికాయి. ముందు రోజు ఊళ్ళోకి వెళ్తే చాలా రకాల పత్రులు తీసుకొచ్చాను. తర్వాత పసుపు గణపతి అన్నమాట. పసుపు గణపతిని కూడా ఇలా పెట్టాను. ఇప్పుడు దీపపు కుందులు అంతా
పైన నిత్య దీపంకి రెడీ చేసేసాను, కింద స్వామివారి పూజకి అంతా రెడీ చేసేసి పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి, ఎందుకంటే ఇది తొలి పూజ, పిల్లలకి చదువు కోసమైతేనేమి మన పనుల కోసమైతేనేమి చేస్తున్న పూజ కాబట్టి కంపల్సరీగా పిల్లలు కూడా ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి కూడా నిద్రలేపి వాళ్ళని పూజ దగ్గర కూర్చోబెట్టాను. ఈరోజు నేను బుక్ చదువుతూ పూజ చేస్తూ ఉంటే పిల్లలేమో పూజ చేస్తున్నారు. సో ఇలా అంతా రెడీ చేశానండి, అన్ని రకాల పత్రులు అన్నీ. అయితే పాలవెల్లి తీసుకురాలేదు ఈసారి, అంటే వాళ్ళు ఇక్కడ కూడా కొంచెము అంతా సెట్ చేయడం కూడా కష్టమే అని తీసుకురాలేదు. ఇంకా నేను కూడా పెట్టలేదండి ఈ సంవత్సరం. అంతా పళ్ళన్నీ ఒక ప్లేట్లో పెట్టేశాను. సో దీపాలన్నీ వెలిగించేసి ఆ స్వామివారిని తలుచుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఊర్లో ఉండేటప్పుడైతే ఇంటి దగ్గర త్వరగా పూజ చేసుకొని మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని ఊర్లో వాళ్ళు తెస్తారు కదా, పెద్ద ఊరందరూ పిల్లలు తెస్తారు కదా, అక్కడ కూడా హెల్ప్ చేసి ఆ పూజ అంతా అయినంత వరకు ఉండి పిల్లలు నేను వచ్చేవాళ్ళమి. చాలా బాగా రోజంతా వినాయకుని పూజలో అదే ఆ విధంగానే స్పెండ్ చేసేదాన్ని అనమాట. సో వడపప్పు, బెల్లం, పంచామృతాలు అంతా పెట్టేశానండి. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే. ముందు పసుపు గణపతికి పూజ చేసేసి ఆ తర్వాత ఈ వినాయకునికి పూజ చేస్తాను. సో పిల్లలకు కూడా ప్రతిదీ అర్థం చెప్తూ పూజ అంతా కూడా అలా చెప్తూ ఉంటాను. కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళకు కూడా తెలియాలి, అర్థం అవ్వాలి, ఏది ఎందుకు వేస్తున్నామా అనేది వాళ్ళు పెద్ద అయ్యాక ఈజీగా తెలుసుకోవాలని చెప్తాను. సో 8:30 కల్లా పూజ అంతా రెడీ చేసేసాను. ఇంకా 10 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఊర్లోనికి వెళ్ళడానికి అంత ముందు ఇక్కడ కొంచెం ప్రసాదాలు అవి స్వీకరించి అత్తయ్యకి బాక్స్ తీసుకొని వెళ్ళి ఆవిడికి అన్నీ ఇంకా స్నానం అది చేయించుకొని రోజంతా అక్కడే స్పెండ్ చేసామండి. సాయంత్రం మళ్ళీ దీపారాధన టైంకే ఇంటికి వచ్చాను. ఇగో ఇంకా ఊర్లోనికి వెళ్ళే దారి మొత్తం పంటలు అవి బాగా పాడైపోయాయి ఈ సంవత్సరం. ఇగో ఇంటికి వచ్చేసాము. అత్తయ్య ఎనీ టైం టీవీ చూస్తారు. సో ఏదో సినిమా పెట్టుకున్నారు. అయితే నేను ఇప్పుడు ఈ సెల్ఫ్ చూసారా, ఇంట్లో అంటే ఏవైనా సామాన్లు, పూజా సామాగ్రి అంతా పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేటప్పుడు ఇలా చెక్కతో ఏదైనా సెల్ఫ్ పెట్టుకుంటే బాగుంటుందనే ఐడియాతో నేనైతే ఇలా చేశాను. భగవద్గీత అది ఇక్కడ భగవద్గీత ఉంచుతాను, అక్కడ ఈ 2 ఇళ్ళల్లో కూడా భగవద్గీత ఉంచుతాను, 2 ఇళ్ళల్లో పత్తి ఉంచుతాను. ఒత్తులు ఎక్కడ చెయ్యాలనిపిస్తే అక్కడే చేస్తుంటాను అనమాట. సో అది సెల్ఫ్ అనేది చూసారా, పెయింట్స్ అన్నీ వేసేస్తే నీట్గా అది ఒక సిమెంట్తో చేసిన సెల్ఫ్ లాగే ఉంటుంది కదా. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఆ సెల్ఫ్ని షేర్ చేశాను అనమాట ఈరోజు ఈ వీడియోలో. ఇంకా ఊర్లో బజ్జగనపై అనమాట. అందరూ పిల్లలందరూ ఈ సంవత్సరం చాలా బాగా డెకరేట్ చేసినట్టున్నారు. ఇప్పుడే వచ్చాను కదా, నేను మీతో పాటే చూస్తున్నాను. ఏంటోనండి సైడు దిష్టి బొమ్మల్లా అనిపిస్తున్నాయి కదా అవి దిష్టికి. నాకైతే దిష్టి బొమ్మల్లాగే అనిపిస్తున్నాయి. సో వినాయకుడి పూజ అంతా అయిపోయింది. ఈ సంవత్సరం వినాయకుడిని ఇలా తీసుకొచ్చారు. ఒక్కోసారి ఒక్కోలా తెస్తారండి, చాలా పెద్దవి తెస్తుంటారు పిల్లలు. చాలా బాగా అందరు పిల్లలు కలిసికట్టుగా పూజల్ని ఊర్లో చేసే పూజల్ని, అన్నదాన కార్యక్రమాలని బాగా చేస్తారు. అందరూ కూడా విరాళాలు, చందాలు బాగా ఇస్తారండి. అదే ఈ సంవత్సరము శివపార్వతులు ఇద్దరు చెరో వైపు ఉంటూ మధ్యలో వినాయకుడు ఉన్నట్టు ఈరోజు ఈ సంవత్సరం విగ్రహం అన్నమాట. ఇంకా పిల్లలంతా ఈ 9 రోజులు ఇక్కడే బాగా ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు ఆ వినాయకునికి సేవ చేసుకుంటూ. సో సాయంత్రం వచ్చేసాము. పిల్లలైతే షటిల్ ఆడుదామని ఊర్లోకి షటిల్ బ్యాట్స్ అవి తీసుకెళ్ళారు కానీ వర్షం కారణంగా వాళ్ళు ఆడలేకపోయారు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి నిత్య దీపం, సాయంత్రం కూడా దీపం పెట్టుకొని అప్పుడు వినాయకుడిని ఇంకా నిమజ్జనం అనమాట. ఆ నిమజ్జనం అంటే మేమైతే ఇలా చేస్తామండి, మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఊర్లోన ఇచ్చేస్తామన్నమాట. పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను కదా, ఇంకా అక్కడికి ఇచ్చేస్తాము. ఈ వినాయకుడిని, ఈ పత్రి, పూలు అన్నీ అక్కడ పెట్టేస్తే లాస్ట్ 9వ రోజు 5వ రోజు నిమజ్జనం చేస్తారు కదా వాళ్ళతో పాటు ఈ బొమ్మలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి పిల్లలు ఆ బొమ్మలన్నీ కూడా
చెరువు అయితే చెరువు, సముద్రం అయితే సముద్రంలోనే పడేస్తారు. ఒక్కోసారి సముద్రంకి వెళ్తుంటారు, ఒక్కోసారి దగ్గరలో ఉన్న చెరువుల్లోనే పడేస్తుంటారు. అంటే నిమజ్జనం చేస్తుంటారు. సారీ. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. అంటే సాయంత్రం అయితే హారతి ఇచ్చేస్తామండి. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, మీరు చెప్పండి. ఏం లేదు, వినాయకునితో పాటు వినాయకు బుక్ కూడా నిమజ్జనం చేసేయాలా, లేదంటే దాచుకోవచ్చా, నిమజ్జనం చేసేయచ్చా అనేది నాకు డౌటు. నేనైతే కొన్ని సంవత్సరాలు దాచేదాన్ని, ఆ తర్వాత అందరూ నిమజ్జనం చేస్తే కొన్ని సంవత్సరాలు నిమజ్జనం చేసేసేదాన్ని. అందరూ దాచిపెట్టుకుంటే సరే అని నేను దాచిపెట్టుకుంటున్నాను ఇప్పుడు. కానీ అది నాకు డౌట్గానే ఉంటుంది. ఎప్పుడు బుక్ తీసేసరికి ఇది నిమజ్జనం చేసేయాలా ఉంచాలా అనే ఆలోచనలోనే ఉంటానన్నమాట. ఉంచేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఆ బుక్నే వాడుతున్నాను. సో ఈ విధంగా నా ఈ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మేము వినాయక చవితి పూజ అయితే ఇలా చేసుకున్నాము. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు.